నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. జూన్ 14, 2025 రోజున కరీంనగర్ శివ థియేటర్ చౌరస్తాలో బీజేపీ పార్టీ పశ్చిమ జోన్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభను నిర్వహించారు. బీజేపీ పశ్చిమ జోన్ ఇన్ఛార్జ్ జాడి బాలరెడ్డి గారు ఈ సభకు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా కరీంనగర్ మాజీ మేయర్ వై సునీల్ రావు గారు, ప్రవీణ్ రావు గారు, ఓదేల్ గారు తదితర ముఖ్య నాయకులు, మహిళా నాయకురాళ్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ వై సునీల్ రావు గారు మాట్లాడుతూ, దేశంలో బీజేపీ పాలన 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప సభను నిర్వహించుకోవడం జరుగుతుందని, 11 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలను దేశ ప్రజలకు బీజేపీ మోడీ ప్రభుత్వం రూపకల్పన చేసి అందించిందని అన్నారు. ముస్లిం మహిళల సంక్షేమాన్ని కోరి త్రిపుల్ తలాక్ చట్టంలో మార్పులు తెచ్చిందని అన్నారు. నిరుపేద ముస్లింల సంక్షేమం కోసం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును తీసుకువస్తే కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. మరిన్ని అంశాలపై వారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. సభ ముగింపులో బీజేపీ నాయకులు కార్యకర్తలతో ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా సునీల్ రావు గారిని బీజేపీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, పశ్చిమ జోన్ బాధ్యులు శాల్వాతో సన్మానించారు. అనంతరం సభా కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ పశ్చిమ జోన్ ఇన్ఛార్జ్ సభ అధ్యక్షులు జాడి బాలరెడ్డి గారు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా స్థాయి, జోనల్ స్థాయి నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కరీంనగర్ మాజీ మేయర్ వై సునీల్ రావు గారిని ఈ యొక్క వికసిత్ సంకల్ప్ మండల సభను ఉద్దేశించి మాట్లాడుతున్న కోర్టు సభాధ్యక్షులు, వెస్ట్ జోన్ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ జాడి బాలరెడ్డి గారు, అదేవిధంగా నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓదేల్ గారు, మహేందర్ రెడ్డి గారు, మాజీ నగరాధ్యక్షులు, పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ రావు గారు, స్థానిక కార్పొరేటర్ సోదరిమణి విజయక్క గారు, వేదిక అయినటువంటి మాజీ కార్పొరేటర్ కొండపల్లి సతీష్ గారు, కొండ రమణారెడ్డి గారు, ముజీబ్ గారు, వేదిక ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ శిల్ప గారు, మాజీ వెస్ట్ జోన్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు, మరి వేదిక ఉన్న పెద్దలందరూ, మరి వివిధ డివిజన్ నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులకు, పెద్దలందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. చాలామంది కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరందరూ కూడా అన్ని విషయాలు తెలిసిన వాళ్ళే, తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. కొంతమంది కొన్ని తెలుసు, కొంతమంది కొన్ని తెలుసు, కొంతమంది మొత్తం విషయాలు కూడా తెలిసిన వాళ్ళే. అయినప్పటికీ కూడా ఈరోజు సంకల్ప సభ యొక్క ఉద్దేశం ఏంటంటే, గత 11 సంవత్సరాలుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 11 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి కార్యక్రమాలు, చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మళ్ళొకసారి మనం మననం చేసుకొని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి, ప్రజల ద్వారా ఇంకా మిగతా కింది స్థాయికి కూడా తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ వైపు ఇంకా మద్దతు సమీకరించాలి, నరేంద్ర మోడీ గారికి ఇంకా మద్దతు రావాలి, ఇంకా వారు రాబోయే 4 సంవత్సరాల్లో ఇంకా పెద్ద ఎత్తున కూడా భారతదేశంలో మరి కనీవిని ఎరిగిన రీతిలో మరి సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోటే ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 11 సంవత్సరాల్లో మరి తీసుకుంటే 78 సంవత్సరాల భారత స్వాతంత్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు పాలించిన 6 సంవత్సరాలు తప్పితే మిగతా ఈ 11 సంవత్సరాలు, 17 సంవత్సరాలు తప్పితే మిగతా 61 సంవత్సరాలు కూడా మరి కాంగ్రెస్ పార్టీయో మరి ఇతర పార్టీలో మరి పరిపాలన చేసినాయి. ఏ రోజు కూడా మరి భారతదేశం యొక్క అవసరాలు కావచ్చు, మరి భారతదేశంతో అంతర్జాతీయంగా ఉన్నటువంటి సమస్యల విషయంలో కావచ్చు, మరి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశం లేకుండా ఎంతసేపు కుటుంబ పాలనతోటి, అదేవిధంగా వారి పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలతోటి మరి వారి స్వలాభం కోసం మాత్రమే పరిపాలన చేసింది తప్పితే మరి భారతదేశం గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. దానికి నిదర్శనమే చాలా కాలంగా అపరిష్కృతం ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ముందుకు పోతా ఉన్నారో మనకు అర్థమవుతా ఉన్నది. ఇప్పుడే ఓదేల్ గారు చెప్పిండ్రు, భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అనే ఆలోచనతోటి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలకు పరిష్కారం అనేది లభిస్తూ ఉన్నది. మరి ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్నటువంటి నాయకుడు మనకు ఎవరు లేరు గతంలో.
ఇంత గొప్పగా ఆలోచించినటువంటి నాయకుడు, మోడీలాగా ఆలోచించినటువంటి నాయకుడు గతంలో ఎవరు లేరు. ఏ రోజుల్లో కూడా భారతదేశం మీద అనేక సార్లు, దాదాపు 53 సార్లు మరి టెర్రరిస్టులు రకరకాలుగా భారతదేశంలోకి వచ్చి బాంబు దాడులు చేసి మన అమాయక పౌరులను చంపినా కూడా, అమాయక పౌరుల మీద దాడులు జరిపినా కూడా పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు గతంలో చూసినాం. ఈ రోజు చూస్తా ఉన్నాం, గత 11 సంవత్సరాల్లో 3 సార్లు వాళ్ళు అటాక్ చేస్తే 3 సార్లు కూడా ప్రతీకారం తీసుకున్నటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే జరిగిందని చెప్పేసి ఈరోజు ఘంటాపథంగా చెప్పగలం మనం అందరం కూడా. బీజేపీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా కూడా మోడీ గారి పరిపాలన మొదటిసారి రెండవసారి అదే మూడవసారి 10 సంవత్సరాల ప్లస్ 1 సంవత్సరం 11 సంవత్సరాలు కలుపుకొని మొత్తం 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క అనేక కార్యక్రమాలు, ఈ మోడీ గారి సాధించిన విజయాల మీద కూడా ప్రతి గ్రామాన పట్టణాల్లో అదేవిధంగా మండలాల్లో ముఖ్య కేంద్రాలన్నింటిలో కూడా ఈ యొక్క విజయోత్సవాలను కూడా ప్రజలందరూ కలిసి తెలియజేసే విధంగా ప్రతి ఇంటికి కూడా తెలియజే విషయంగా కూడా ఆ విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క వికసిత్ భారత్ మండల సంకల్ప యాత్ర ద్వారా తెలియజేయాలని ఈరోజు ఏదైతే పశ్చిమ జోను ఈ యొక్క శివ థియేటర్ ఎదురుగా స్వామి వివేకానంద స్టాచ్యూ విగ్రహం ముందు కూడా మేము ఈ యొక్క పశ్చిమ జోను ఈ విజయ సంకల్ప యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యొక్క విజయ సంకల్ప యాత్రలో కూడా అనేక విజయాలను కూడా మోడీ గారు చేసినటువంటి ఏదైతే ఏదైతే పేదవారికి చేరే విధంగా ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ పథకం కూడా పేదవారికి చేరే విధంగా కూడా తను ఏదైతే ఆలోచనలు చేసిందో అనుసరిస్తున్నాడో ఆ ఆలోచనల ప్రకారం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి పథకాన్ని కూడా కిందికి వెళ్ళే విధంగా కూడా వాళ్ళు పథకాలను చేరవేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా కరీంనగర్ యొక్క పార్లమెంట్ లోపల కూడా బండి సంజయ్ గారు 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ యొక్క మంత్రిగా 1 సంవత్సరం పూర్తి చేసుకొని అనేక ఇక్కడ రోడ్ అభివృద్ధి విషయంలో కూడా ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్ లోపల కూడా అనేక పథకాలను కూడా తీసుకొచ్చి రోడ్లను కానీ అదేవిధంగా వేరే రకరకాల అన్ని పథకాలను కూడా రైల్వే పరంగా కూడా ఇక్కడ దిగలవటపల్లె వంతెనను కూడా ROR ద్వారా RPOR దాని ద్వారా కూడా అనేక కోట్లు కూడా కొన్ని కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేయించి ఈ యొక్క రైల్వే ఓవర్ బ్రిడ్జిని కూడా తొందరగా పూర్తి చేస్తున్న ఘనత ఈ యొక్క బండి సంజయ్ గారు. అదేవిధంగా రైల్వేల ఈ మధ్యనే మన యొక్క కరీంనగర్ రైల్వే స్టేషన్ నూతనంగా ఏదైతే దేశవ్యాప్తంగా నూతనంగా రైల్వేల అభివృద్ధి ఏదైతుందో దానిలోనే కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేయడం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ విధంగా మోడీ గారు ఏదైతే పథకాలు సూచిస్తున్నారో అభివృద్ధి పనుల్లో కూడా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ముందుండి కూడా అనేకమైన నిధులు కూడా తీసుకొచ్చి అనేకమైన నిధులు ఏ పార్లమెంట్లో కూడా రాని విధంగా ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్ నిధులు తీసుకొచ్చి ఈ యొక్క కరీంనగర్ పార్లమెంటు ముందుకు తీసుకెళ్తున్న ఘనత బండి సంజయ్ గారు. అదేవిధంగా ఇక్కడ మన అందరం కూడా స్థానికులం అందరం కూడా ఈ యొక్క పశ్చిమ జోన్ నాయకులం కానీ కార్యకర్తలం కానీ ఈ యొక్క మోడీ గారి పథకాలు అదేవిధంగా బండి సంజయ్ గారి అభివృద్ధిని కూడా ప్రజలకు తీసుకెళ్ళి ఈ యొక్క ఏదైతే మనం రాబోయే ఎన్నికలు కరీంనగర్ పట్టణంలో కూడా కార్పొరేషన్లో కూడా ఈ 66 డివిజన్లలో కూడా అత్యధికమైనగానే సీట్లు మనము కైవసం చేసుకొని కాశాబ్దాన్ని ఎగరవేసి ఈ యొక్క కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ పార్టీ కైవసం చేసుకునే మనందరం కూడా ప్రయత్నం చేద్దాం, మనందరం కూడా కృషి చేద్దాం, మనందరం కూడా కాషాయ బద్దులమై కంకణ బద్దులమై కూడా మనమందరం ప్రతి ఒక్కరూ కూడా మోడీ గారి అదే బండి సంజయ్ గారి పథకాలను కూడా తీసుకెళ్ళి గరీబ్ అదేవిధంగా ఉచిత రేషన్ బియ్యాన్ని కూడా మనందరం కూడా ఏదైతే రేషన్ డీలర్ షాపుల వద్ద కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి ఫోటో కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు 5 కిలోలు ఇస్తున్న నరేంద్ర మోడీ గారి ఫోటో మాత్రము ఈ యొక్క రేషన్ షాపులలో లేదు. ఏమంటే మనందరం కూడా ఈ యొక్క పశ్చిమ జోన్ పక్షాన కూడా
డీలర్లు ఎక్కడెక్కడ డీలర్లు ఉన్నారో వారందరూ అక్కడ ప్రతి డీలర్ షాప్ దగ్గర కూడా మోడీ గారు ఫోటోను ఫ్లెక్సీని తయారు చేసి ప్రతి షాప్ దగ్గర కూడా మనం ఇస్తున్న 5 కిలోల బియ్యం ఏదైతే ఉందో ఉచితంగా ఇస్తున్నాం. మన 5 కిలోల బియ్యం, ఈ 5 కిలోల బియ్యం పథకాన్ని కూడా అందరికీ రేషన్ షాప్ దగ్గరికి వచ్చి అందరికీ కూడా తెలియజేసే విధంగా రూపకల్పన చేసుకొని వెంటనే కూడా ఆ యొక్క ఫ్లెక్సీని అందరం కూడా కంకరబద్ధులమైన అందరం కూడా ఫ్లెక్సీని మనందరం కూడా డీలర్ షాపులో పెట్టే విధంగా కృషి చేద్దాం. ఈ యొక్క ఎవరైతే దాన్ని ఎవరైతే వ్యతిరేకించే దాన్ని మనం కూడా ఖచ్చితంగా కూడా దాన్ని అపోజ్ మనం కూడా పోరాటం చేసి అక్కడ ఫ్లెక్సీని పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కూడా ఈ యొక్క వికసిత్ సంకల్పకు ఏదైతే పశ్చిమ జోన్ పక్షాన వచ్చినటువంటి బీజేపీ నాయకులకు కార్యకర్తలు రాష్ట్ర నాయకులు కూడా ఈ పెద్ద ఎత్తున ఇచ్చేసి మెయిన్గా బూత్ అధ్యక్షులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసి విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు నమస్కారం తెలుస్తున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. For more videos, for more updates, please subscribe. టీడీ న్యూస్ కేఎన్ఆర్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. Autumn classes, IIT JEE NEET EPSET coaching and 10th Inter tuitions near Housing Board Chaurasta, Karimnagar.